మన ఆరోగ్యానికి బలాన్ని శక్తిని ఇచ్చే ఈ లడ్లు ఒక్క నైవేద్యానికే కాకుండా ఈ శ్రావణ మాసంలో వచ్చే పండుగలలో పంచమి చవితులకి మనము ఎక్కువగా అయితే నైవేద్యంగా అయితే పల్లి లడ్లు అయితే పెడతామండి. అయితే ఈ పల్లి లడ్లు ఒక నైవేద్యానికే కాకుండా చిన్నపిల్లలు కానీ బలహీనంగా ఉన్న వాళ్ళకి కానీ ఎవరికైనా కానీ ఇవ్వచ్చు. రక్తహీనతతో బాధపడే వాళ్ళకి, ఎముకల లోపని బాధపడే వాళ్ళకి వెనక ఇచ్చినట్లయితే తక్షణ శక్తి వస్తుంది, అలాగే ఇమ్యూనిటీ పవర్ కూడా వస్తుంది. మరైతే నేను ఇందులోకి ఏమేమి వేసాను, ఎలా చేసాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే చూడండి. హలో అండి, వెల్కమ్ టు మైండ్ రిచ్ మంప కిచెన్. ఈ శ్రావణ మాసంలో రానున్న రోజుల్లో చవితి పంచమికి మనం పల్లీలు అయితే నైవేద్యంగా పెడతామండి. అందుకోసం ఇక్కడ నేను వేయించి పొట్టు తీసిన పల్లీలు అయితే 1 కప్పు వరకు పల్లీలు తీసుకున్నాను, అలాగే 1/2 కప్పు వరకు అయితే బెల్లం తీసుకున్నాను. ఇప్పుడు మనం ఈ పల్లీలని ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులోకి అయితే వేసుకోవాలి. అదేవిధంగా బెల్లం కూడా వేసుకోవాలి. ఇప్పుడు మనం ఒకసారి మిక్సీ పట్టుకొని ఫైన్గా మెత్తగా పౌడర్లాగా చేసుకొని పెట్టుకోవాలి. చూడండి, ఇలా ఫైన్గా అంతా మనం మిక్సీ పట్టి పెట్టుకున్న తర్వాత ఇందులోకి కొద్దిగా అయితే నెయ్యిని వేసుకోవాలి. మనం ఇలా నెయ్యి వేసి పెట్టుకున్న తర్వాత మరొకసారి మెత్తగా ముద్దలాగా మిక్సీ పట్టుకొని పెట్టుకోవాలి. మనం నెయ్యి వేయడం వలన చూడండి ఇలా అయితే లడ్డు చేసుకోవడానికి చాలా సులువుగా అవుతుంది. అలాగే లడ్డు కూడా మనకి ఇక్కడ సాఫ్ట్గా మెత్తగా మృదువుగా నోట్లో పెట్టుకోగానే కరిగిపోతాయి అన్నమాట. ఇప్పుడు మనం వీటిని ఒక బౌల్లోకి వేసుకుందాము. ఇప్పుడు మనం ఒక బౌల్లోకి వేసి పెట్టుకున్న తర్వాత ఇందులోకి కొద్దిగా అయితే ఇలాచీ పౌడర్ వేసుకోవాలి. ఆ తర్వాత మనకు తినేటప్పుడు పలుకులుగా తగులుతాయి కాబట్టి ఇలా డ్రై ఫ్రూట్స్ అయితే వేసుకోవాలండి. బాదం పప్పు, జీడిపప్పు వేసుకోవాలి. వేసుకొని ఇప్పుడు అంతా ఒకసారి మొత్తం కలిసేలా కలుపుకుందాము. ఇక్కడ నెయ్యి, బాదం పప్పు, జీడిపప్పు వేయడం వలన ఆరోగ్యానికి కూడా చాలా మంచిదండి, హెల్దీ ఉంటారు. ఇలాంతా కలిపి పెట్టుకున్న లడ్లను ఈ పిండిని మనం పౌడర్ని అంతట్లా లడ్లులాగా చేసుకొని పెట్టుకుందాము. చూడండి, ఇలా సాఫ్ట్గా రావాలన్నమాట. మిగతా లడ్లు కూడా మనం ఇలానే చేసుకొని పెట్టుకుందాము. మనం ఏమాత్రం టెన్షన్ పడకుండా అప్పటికప్పుడే ఈ లడ్లని మనము చేసేసుకోవచ్చు. ఓకే అండి, చూసారుగా మనం ఈ నైవేద్యాన్ని సింపుల్గా జస్ట్ 5 మినిట్స్లోనే చేసేసుకోవచ్చు. చాలా త్వరగా కూడా అయిపోతుంది. మరైతే మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. మీకు ఎలా కుదిరిందో కామెంట్స్లో పెట్టండి, లైక్ చేయండి, షేర్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.